ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఏప్రిల్ 14న భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ ఆధ్వర్యంలో పెనుగొండలో నిర్వహించే జై భీమ్ ర్యాలీని విజయవంతం చేయాలని వేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరామం నందు బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జై భీమ్ ర్యాలీ గోడ పత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు అవుతున్నా బహుజనులకు సరైన గుర్తింపు దక్కడం లేదన్నారు. పూలే అంబేద్కర్ భావజాలాన్ని ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి వారు కన్న కలలను నిజం చేయడానికి బహుజనులు ముందుకు రావాలన్నారు. ర్యాలీకి శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం జిల్లా కురుబ సంఘం అధ్యక్షులు సామకోటి ఆదినారాయణ మాట్లాడుతూ మనమెంతో మన అంతా అనే నినాదంతో బహుజనులంతా ఏకమై రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మన హక్కులు సాధించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా కురుబ సంఘం ప్రధాన కార్యదర్శి రవికుమార్, గౌరవ అధ్యక్షుడు రొద్దంబాబు, గౌరవ సలహాదారులు డివిఎంసి మెంబర్ బిచ్చగానిపల్లి రామంజనప్ప, నాయకులు రంగేపల్లి నాగరాజు, వెంకటేష్, ఓపుల్ కుమార్, పైపల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ కేంద్రంలో పెనుగొండలో బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా చేపడుతున్న జై భీమ్ ర్యాలీ పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మహనీయుడి జయంతి సందర్భంగా పెనుగొండలోని నేషనల్ హైవే వై జంక్షన్ నుంచి పెనుగొండ పట్టణం నందు గల అంబేద్కర్ విగ్రహం వరకు జై భీమ్ ర్యాలీ పేరిట ర్యాలీ కొనసాగిస్తున్నాం. ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పనేసి సత్యసాయి డిస్టిక్ మరియు అనంతపురం డిస్టిక్లో ఉన్న బహుజనులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ సందర్భంగా మరి ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ని ఈరోజు మనందరి సమక్షంలో మరి రిలీజ్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఏదైతే ఈరోజు బహుజనులు చేస్తున్న అనేక కార్యక్రమాలను మనం విజయవంతం చేయడానికి మనం ఐక్యంగా ఉండాలని చెప్పనేసి కోరుతున్నాం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలతో, మహాత్మారావు జ్యోతిపూలే ఆలోచన విధానాలతో మరి బహుజనులు ముందుకెళ్ళాలా, బహుజనులు చైతన్యవంతులై మరి భవిష్యత్తులో మరి విద్యా వ్యవస్థలో కానీ, ఉద్యోగాల్లో కానీ మరి ప్రతి ఒక్క రంగంలోనూ బహుజనులు అభివృద్ధి చెంది ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మరి బహుజనుల్ని చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతో మరి బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో మరి జై భీమ్ ర్యాలీ చేపట్టడం జరుగుతున్నది. మరి ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిన బాధ్యత బహుజనులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీకి ఉందని చెప్పనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నారు. బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో చేపడుతున్న జై భీమ్ ర్యాలీని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేసే విధంగా కృషి చేయాలని చెప్పనేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి తెలియజేస్తూ జై భీమ్. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ నెల 14వ తారీఖు శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి కూడా మనం ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి పెనుగొండలో మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ర్యాలీని నిర్వహించటం ఒక మంచి శుభ పరిణామంగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ కూడా 14వ తారీఖు జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన ఐక్యత, రాజకీయ చైతన్యం కోసం భవిష్యత్తు తరాలందరికీ కూడా మన బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు సూచించారో వారి ఆశయాలను కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఐకమత్యంతో ముందుకు పోయి మనం రాజ్యాధికారంగా కూడా అడుగులేసేదానికి అప్పట్లోనే బిఆర్ అంబేద్కర్ గారు మనందరినీ కూడా ఉద్దేశించి మనందరికీ కూడా ఈ రాజ్యాధికారాన్ని అందించకపోతే ఈరోజు కూడా మనందరం కూడా బానిసలుగా ఉండేవాళ్ళం. ఇప్పటికైనా మనందరూ ఐకమత్యంతో ముందుకు పోయి రాబోయే రోజుల్లో మనకు రావాల్సినటువంటి హక్కులు, మనకు రావాల్సినన్ని చట్టాలన్నింటినీ కూడా మన పిల్లలకు, మన భావితరాలకు, భవిష్యత్తుకు కూడా తెలియజేసే విధంగా మనమందరూ పోరాడి ఈ సమావేశాన్ని సత్యసాయి జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలంతా ఐక్యమత్యమై ఏకతాటిపై వచ్చి ఈ విజయవంతమైనటువంటి ర్యాలీని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరూ కలిసి పోరాడాలని చెప్పి తెలియజేస్తున్నాం.